నెల్లూరు జిల్లా సైదాపురం మండల కేంద్రమైన సైదాపురంలో స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు శుక్రవారం సాధారణ మండల సర్వసభ్య సమావేశం మండల ఎంపీపీ పులుగోటి పెంచలమ్మ అధ్యక్షతన ఎంపీడీఓ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలోని మండల పలు శాఖల అధికారులు తమ శాఖల్లో చేపట్టిన అభివృద్ధి పనులను చేపట్టాల్సిన పనులను సమావేశంలో క్లుప్తంగా వివరించారు. అనంతరం ఎంపీడీఓ శివకుమార్ మాట్లాడుతూ పంచాయతీ రాజ్యాంగంకి అనుగుణంగా సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. గ్రామాల్లోని రాజకీయ నాయకుల సహకారం ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. అలాగే గ్రామాల్లోని ఉపాధి హామీ, ఆరోగ్య, వ్యవసాయ, విద్య అలా పలు శాఖలకు సంబంధించిన అధికారులు సమావేశంలోని ఆయా శాఖ ద్వారా చేపడుతున్న పనులపైన సమావేశంలోని వివరించారని, అలాగే గ్రామాల్లో పరిష్కారం కాని సమస్యను తమ దృష్టికి తీసుకురావాలని సమావేశంలోని చెప్పారు. అనంతరం ఈ సమావేశానికి హాజరైన జడ్పీటీసీ చిత్తూరు పోలయ్య మాట్లాడుతూ పలు మండల అధికారులు సమావేశానికి గైహాజరు కాకపోవడంతో గ్రామాల్లోని సమస్యలు ఎవరికీ తెలియజేయాలని, మండల అధికారులు హాజరు కాకపోతే సమావేశం వాయిదా వేయాలని ఆయన కోరారు. అలాగే గ్రామాల్లోని జంగిల్ క్లియరెన్స్ పై తహసీల్దార్ రమాదేవిని గ్రామస్తులు తోకలపొడి గ్రామం సమస్యల వివరణ అడగా త్వరలోని అటవీ శాఖ అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తానంటూ హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలోని మండల అధికారులు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు మరియు కార్యదర్శులు పాల్గొన్నారు. చెప్పండి, నేను కూడా మాట్లాడతాను. వాళ్ళ దగ్గర అయితే మనం ఇచ్చినట్టుగా అయితే ఉంది. దాన్ని సర్వే చేసి, జాయింట్ సర్వే చేసి బౌండరీస్ ఫిక్స్ చేస్తాము. ఫిక్స్ చేసిన తర్వాత డిసైడ్ చేస్తాము. వాళ్ళకి ఇచ్చినట్టయితే ఉంది మన దగ్గర. తోచంలో కూడా అలాగే ఉంది, ఇక్కడ కూడా మనకి ఉంది. వాళ్ళకి ఇచ్చున్నాము, చూస్తాను. చూసేది జాయింట్ సర్వే చేసి బౌండరీస్ ఫిక్స్ చేస్తాము. చేసిన తర్వాత దాని మీద అప్పుడు దాకా చెప్పండి. సరే, మాట్లాడుతున్నాను. ఎంపీటీసీ గారికి, ఈ సర్వసభ సమావేశానికి ఎంపీటీసీలు, సర్పంచులు, గవర్నర్లు, అదేవిధంగా అధికారులు, ప్లస్ వారికి అందరికి కూడా నమస్కారాలు. స్కూల్ 272, ప్రైమరీ స్కూల్లో 1300. శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నాం. ఇవి మొత్తం విద్యార్థులు కూడా 3340. మన చాగనంలో ఒకటి, గిద్దలూరులో ఒకటి, ఇంకోటి గోవిందంపల్లి గిద్దలూరు పంచాయతీలో. ఇవి మన నీట్ కూడా అందరికీ అమలు చేస్తున్నాం పూర్తిగా.